Today's topic and worked out examples on representation of real number system in the form of intervals real number system ని ఎలా రిప్రజెంట్ చేయాలో నేర్చుకున్నాం. వాటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ఇంటర్వెల్ నొటేషన్. ఇంటర్వెల్ నొటేషన్లో వీటిని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఫస్ట్ x is greater than 3. ఈ సెంటెన్స్ని మనము ఇంటర్వెల్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. ఎలా రిప్రజెంట్ చేయాలి? x is greater than 3 అన్నాడు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటర్వెల్ నొటేషన్ రెండింటిలోనూ రిప్రజెంట్ చేద్దాం. x గ్రేటర్ దెన్ 3 అన్నప్పుడు ఇలా రాస్తాం. ఇంటర్వెల్ నొటేషన్ అండ్ నంబర్ లైన్లో కూడా దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామో మీకు నేర్పిస్తాను. లెట్ us take this is the number line minus infinity plus infinity largest number smallest number. x గ్రేటర్ దెన్ 3 అన్నాడు కాబట్టి 3 ప్లాట్ చేయండి. 3 కంటే ఎక్కువ ఉండాలండి. ఆల్ దీస్ రియల్ నంబర్స్ సాటిస్ఫై దిస్ కండిషన్. దీని ఇంటర్వెల్ ఫామ్ ఎలా రిప్రజెంట్ చేయాలంటే 3 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండాలండి. ఎక్స్ వాల్యూ ఏదైనా కావచ్చు వాటి మధ్యలో. సో ఇంటర్వెల్ నొటేషన్ ఎలా ఉంటుంది? ఇంటర్వెల్ నొటేషన్ x belongs to 3 to infinity అండి. 3, ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ అండి, రౌండ్ బ్రాకెట్ రాస్తాం. ఇక్కడ 3ని మనం ఎక్స్క్లూడ్ చేసాం కాబట్టి 3 కూడా ఓపెన్ అండి, ఇలా రాస్తాం. సెకండ్ ఇది x is అట్మోస్ట్ 7. x అనేది మ్యాక్సిమం 7 అయి ఉండాలి. x మస్ట్ బి మ్యాక్సిమం 7 అయి ఉండాలి. మ్యాక్సిమం 7 కావాలంటే ఇఫ్ యూ టేక్ ద నంబర్ లైన్ స్మాలెస్ట్ నంబర్ రియల్ నంబర్ లార్జెస్ట్ రియల్ నంబర్ 7 ప్లాట్ చేయండి. 7 అనే నంబర్ని నంబర్ లైన్ మీద అట్మోస్ట్ 7 అన్నాడంటే మీనింగ్ ఏంటి అంటే 7 అనేది మ్యాక్సిమం అయి ఉండాలి, అంతకంటే తక్కువ ఉండాలి అని అర్థం అట్మోస్ట్ అంటే. సో ఈ ఇంటర్వెల్ అంతానండి మ్యాక్సిమం 7 అయి ఉండాలి. ఇంకా మిగతాదంతా రిమైనింగ్ ఆల్ నంబర్స్ 7 కంటే తక్కువ ఉండే అన్ని నంబర్స్ కూడా ఈ ఇంటర్వెల్లో ఉన్నాయి అని అర్థం. వాటిలో అది x ఏదైనా కావచ్చు. సో దీన్ని ఇలా రాస్తాం, x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. ఇంటర్వెల్ నొటేషన్ ఎలా రాస్తాం? ఇంటర్వెల్ నొటేషన్ 7 కంటే తక్కువ ఉండాలండి, మైనస్ ఇన్ఫినిటీ వరకు. సో x బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 7. 7 ఇంక్లూడ్ అయిందండి, ఈక్వాలిటీ ఇంక్లూడ్ చేసాం కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ రాస్తామండి, క్లోజ్డ్ ఇంటర్వెల్ అండి. థర్డ్ క్వశ్చన్, x is at least 4 and at most 9 అండి. x అనేది అట్లీస్ట్ 4 అయి ఉండాలి, అట్మోస్ట్ 9 అయి ఉండాలి. వాటి మధ్యలో ఏ రియల్ నెంబర్ అయినా కావచ్చు x అనేది. సో దీన్ని ఎలా రాస్తాం? ఫస్ట్ నంబర్ లైన్ సిస్టమ్ తీసుకుంటే ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ 4, 9 రెండు నంబర్లు ప్లాట్ చేసుకోండి. ఫస్ట్ 4 వస్తుందండి నంబర్ లైన్ మీద, ఆ తర్వాత 9 ఉంటుంది. అట్లీస్ట్ 4 అంటే మినిమం 4 అయి ఉండాలి, 4 కంటే ఎక్కువ ఎంతైనా ఉండొచ్చు, అప్ టు ఇన్ఫినిటీ.
బట్ అట్మోస్ట్ 9 అయి ఉండాలి. మాక్సిమం 9 అయి ఉండాలి. 9 కంటే తక్కువ ఎంతైనా ఉండొచ్చు. మళ్ళీ రెండింటిలో కామన్గా ఉన్నవి ఇవేనే వాల్యూస్. సో ఇంక్లూడింగ్ 4 and 9 we can take every real number in between 4 and 9. 4కు 9కి మధ్యలో ఉన్న ఏ రియల్ నంబర్ అయినా ఎక్స్ అయి ఉండవచ్చు. 4, 9 కూడా అయి ఉండవచ్చు. సో దీన్ని ఎలా రాస్తాం? 4 less than or equals to x less than or equals to 9 అని రాస్తామండి. ఇన్ఈక్వాలిటీ ఫామ్ ఇది. ఇంటర్వెల్ నోటేషన్ ఎలా రాస్తాం? ఇంటర్వెల్ నోటేషన్ 4కు 9కు మధ్యలో ఉన్న రియల్ నెంబర్ అండి. x బిలాంగ్స్ టు 4, 9 ఇంక్లూడింగ్ 4 అన్నాడు కాబట్టి స్క్వేర్ బ్రాకెట్, ఇంక్లూడింగ్ 9 కాబట్టి స్క్వేర్ బ్రాకెట్. ఎండ్ వాల్యూస్ని ఇంక్లూడ్ చేస్తే దాన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటాం, స్క్వేర్ బ్రాకెట్తో రిప్రజెంట్ చేస్తాం. ఎండ్ వాల్యూస్ని ఎక్స్క్లూడ్ చేస్తే వాటిని ఓపెన్ ఇంటర్వెల్ అంటాం, రౌండ్ బ్రాకెట్ యూస్ చేస్తామండి. వీ కెన్ యూస్ రౌండ్ బ్రాకెట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ లైస్ బిట్వీన్ -3 and 8 excluding both. ఇవి రెండు ఎండ్ వాల్యూస్ని ఎక్స్క్లూడ్ చేయాలి. వాటి మధ్యలో ఉన్న ఏ రియల్ నెంబర్ అయినా సరే ఎక్స్ అయి ఉండాలి. అలా మనం ఇంటర్వెల్ ఫామ్ని రాయాలి. సో నంబర్ లైన్ తీసుకున్నప్పుడు -∞ స్మాలెస్ట్ నంబర్, +∞ లార్జెస్ట్ నంబర్. సో -3ను ఆ తర్వాత ఇక్కడ 8 వస్తుందండి. -3కు 8కు మధ్యలో ఉండాలి. ఎక్స్క్లూడింగ్ బోత్ 8 ఉండకూడదు, -3 కూడా ఉండకూడదు. వాటి మధ్యలో ఉన్న ఏ రియల్ నెంబర్ అయినా సరే ఎక్స్ అయి ఉండవచ్చు. సో సొల్యూషన్ దాన్ని ఇలా రాస్తాం. -3 < x < 8. ఇంటర్వెల్ నోటేషన్ ఎలా రాస్తాం? x బిలాంగ్స్ టు -3, 8 అండి. 8ని ఎక్స్క్లూడ్ చేసాం, వాటి రౌండ్ బ్రాకెట్ ఓపెన్ ఇంటర్వెల్. -3 కూడా ఎక్స్క్లూడ్ అయి ఉందండి, సో రౌండ్ బ్రాకెట్ ఓపెన్ ఇంటర్వెల్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి. ఎక్స్ లైస్ బిట్వీన్ -10 and -1 ఇంక్లూడింగ్ బోత్. ఇప్పుడు ఏమంటున్నానంటే క్వశ్చన్ ఏంటి అంటే, ఎక్స్ అనేది -10కు -1కు మధ్యలో ఉన్న రియల్ నెంబర్ అయి ఉండాలి, ఇంక్లూడింగ్ బోత్ అండి. -10, -1 కూడా అయి ఉండవచ్చు. సో బై టేకింగ్ నంబర్ లైన్, లార్జెస్ట్ రియల్ నంబర్, స్మాలెస్ట్ రియల్ నంబర్. ఫస్ట్ -10 ఉంటుందండి, ఇటువైపు -1 ఉంటుందండి రైట్ సైడ్. వీటి మధ్యలో ఉండాలండి. ఆల్ దీస్ రియల్ నంబర్స్ టేకెన్ యాజ్ ఎక్స్. ఎక్స్ ఈ మధ్యలో ఉన్న ఈ రియల్ నంబర్స్ అన్నింటినీ తీసుకోవడానికి అవకాశం ఉందండి. -10, -1 కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. సో ఇంక్లూడింగ్ -1 అండ్ -10 అండ్ ఆల్ దీస్ నంబర్స్. సో దీనికి ఇంటర్వెల్ నోటేషన్ ఎలా ఉంటుంది? ఇన్ఈక్వాలిటీస్ ఫామ్లో అయితే దీన్ని ఇలా రాస్తాం. -10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, -10 కూడా కలిసి ఉండొచ్చు, కంబైన్ అయి ఉండొచ్చు, ఇంక్లూడ్ అయి ఉండొచ్చు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు -1, -1 కూడా ఇంక్లూడ్ అయి ఉంది. దీనికి ఇంటర్వెల్ నోటేషన్ x బిలాంగ్స్ టు -10, -1. -1 ఇంక్లూడ్ చేస్తున్నాం, సో స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్డ్ ఇంటర్వెల్. -10 కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం, సో స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్డ్ ఇంటర్వెల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. x
lies between 2 and 12 excluding 2 and including 12. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? నంబర్ లైన్ అండి. లార్జెస్ట్ రియల్ నంబర్ ఇన్ఫినిటీ, స్మాలెస్ట్ రియల్ నంబర్ మైనస్ ఇన్ఫినిటీ. ఫస్ట్ 2 ఉంటుందండి, రైట్ సైడ్లో 12 ఉంటుందండి. 2కు 12కు మధ్యలో ఉండాలండి. వీ హ్యావ్ టు టేక్ ఆల్ దీస్ రియల్ నంబర్స్ యాజ్ ఎక్స్. ఎక్స్గా వీటిలో ఉన్న ఈ మధ్యలో ఉన్న ఏ రియల్ నెంబర్ అయినా సరే మనం తీసుకోవచ్చు. ఎక్స్క్లూడింగ్ 2ని ఎక్స్క్లూడ్ చేయాలండి. ఇంక్లూడింగ్ 12ని ఇంక్లూడ్ చేయాలండి. సో దీన్ని మనము ఇన్ఈక్వాలిటీస్ ఫామ్లో ఎలా రాస్తామంటే 2 లెస్ దెన్ ఈక్వల్స్ టు లేదండి, ఎందుకంటే 2ని ఎక్స్క్లూడ్ చేసాము. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 12ని ఇంక్లూడ్ చేసాం. 12 ఇలా రాస్తాం. ఇంటర్వల్ నోటేషన్ ఎలా చేస్తాం? ఎక్స్ బిలాంగ్స్ టు 2,12 అండి. 12ని ఇంక్లూడ్ చేసాం కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్డ్, 2ని ఎక్స్క్లూడ్ చేసాం కాబట్టి రౌండ్ బ్రాకెట్ ఓపెన్ ఇంటర్వల్. దిస్ ఇస్ ఇదే క్వశ్చన్ ఇలా ఉంటే 7th one, x belongs to I and x lies between -3 and 8 including both అని ఉందండి. నంబర్ లైన్ డ్రా చేసుకోండి. ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ, -3 లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి, 8 రైట్ సైడ్లో ఉంటుంది. వీటి మధ్యలో ఉండాలండి. ఇంక్లూడింగ్ బోత్ 8 ఉండొచ్చు అండ్ -3 కూడా ఉండొచ్చు, కానీ అది ఇంటీజర్ అయి ఉండాలి. ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే ఇన్ఈక్వాలిటీస్ ఫార్ములా ఎలా రాస్తామని, ఎక్స్ బిలాంగ్స్ టు ఐ -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 8 అని రాస్తాం. ఇలా ఇన్ఈక్వాలిటీస్ ఫార్ములా రాస్తాం. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో నేను ఎక్స్ బిలాంగ్స్ టు ఐ అనేం రాయలేదండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఇది ఉంటుంది. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఐ అండి. -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 8 అని రాస్తాం. ఇంక్లూడింగ్ 8 అండ్ -3 రెండు ఇంక్లూడ్ అయినాయి కాబట్టి ఈక్వాలిటీ సైన్ వచ్చింది. ఇంటర్వెల్ నోటేషన్ ఎలా రాస్తాం? ఇలా రాయకూడదండి, చూద్దాం. ఇలా రాయొచ్చు, -3, 8 అని. 8 ఇంక్లూడ్ చేసాం క్లోజ్డ్, -3 ఇంక్లూడ్ చేసాం క్లోజ్డ్ కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్ వేసేసి ఇలా రాసామంటే తప్పై, ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. బికాస్ వీటి మధ్యలో 3.11, 7.98 ఇవన్నీ కూడా ఉంటాయండి. అవన్నీ ఇంటీజర్స్ కాదు, అవి ఖచ్చితంగా ఇంటీజర్సే కావాలి అన్నాడు. సో అలాంటప్పుడు మనం ఇలా క్లోజ్డ్ ఇంటర్వెల్, ఓపెన్ ఇంటర్వెల్ రాయాల్సిన అవసరం లేదండి. సింపుల్గా మనం సెట్ నోటేషన్ రాస్తే చాలు. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -3, -2, -1, 0, 1, 2 అలా ఎంతవరకు 7 వరకు ఇంటీజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి. సో -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి 8, -3 కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇక్కడ -3 కూడా వస్తుంది. ఇది ఇంటర్వెల్ నోటేషన్ ఇంటీజర్స్ అయినప్పుడు. ఇదే క్వశ్చన్లోనే ఇలా ఉందనుకోండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్
x lies between -3 and 8 excluding both అన్నాడండి. ఇప్పుడు ఎలా రాస్తాం? హౌ కెన్ యూ రైట్ దిస్? సేమ్ నంబర్ రియల్ నంబర్ లైన్ తీసుకోండి. ఇటువైపు ఇన్ఫినిటీ, ఇటువైపు మైనస్ ఇన్ఫినిటీ, లెఫ్ట్ సైడ్ -3 ఉంటుందండి, రైట్ సైడ్లో 8 ఉంటుందండి. రెండు ఎక్స్క్లూడ్ చేయమన్నాడు. -3 ఉండకూడదు, 8 ఉండకూడదు. అండ్ లైస్ బిట్వీన్, వీటి మధ్యలో ఉండాలి. అండ్ అది న్యాచురల్ నంబర్ అయి ఉండాలి. అప్పుడు ఇంటర్వెల్ నోటేషన్ ఎలా ఉంటుంది? అప్పుడు ఓన్లీ మనము న్యాచురల్ నంబర్స్ మాత్రమే రాయాలి. -3కు 8కు మధ్యలో ఉండేది. -2 న్యాచురల్ నంబర్ కాదు, -1 న్యాచురల్ నంబర్ కాదు, 0 న్యాచురల్ నంబర్ కాదు, 1 న్యాచురల్ నంబర్, 2 న్యాచురల్ నంబర్, 3 న్యాచురల్ నంబర్, 4 న్యాచురల్ నంబర్, అప్ టు 7 వరకు ఉన్నాయి. సో అప్పుడు మనం x ఈక్వల్స్ టు ఏం రాస్తాము? 1 2 3 4 5 6 7 అని రాస్తామండి. 8ని ఎక్స్క్లూడ్ చేయమన్నాడు కాబట్టి 8 కూడా రాయమ్మా. ఇలానే సో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆరా, ఎక్స్ బిలాంగ్స్ టు ఐనా, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్నా, ఎక్స్ బిలాంగ్స్ టు క్యూవా, ఇవి ఖచ్చితంగా గమనించాలి మనం. అవి రియల్ వాల్యూ అవుతుందా, ఆ ఎక్స్ అనేది ఇంటీజరా, ఆ ఎక్స్ అనేది నెగిటివ్ ఇంటీజరా, ఆ ఎక్స్ అనేది పాజిటివ్ ఇంటీజరా, ఆ ఎక్స్ అనేది న్యాచురల్ నంబరా, ఏంటి అనేది చూడాలి. అవి మాత్రమే ఇక్కడ రాయాలి. ఒక్క రియల్ నంబర్ సిస్టమ్కు మాత్రమే మనం ఓపెన్ ఇంటర్వెల్ అండ్ క్లోజ్డ్ ఇంటర్వెల్, రైట్ ఓపెన్, లెఫ్ట్ ఓపెన్ ఇలా రాస్తాం. మిగతావన్నీ ఇలా లిస్ట్ ఫామ్, సెట్ ఫామ్లో రాసేసేసుకోవచ్చండి న్యాచురల్ నంబర్స్ ఇచ్చిన. సపోజ్ ఇవే క్వశ్చన్స్కి మనము ఒకవేళ ఇలా ఇస్తే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం రాసిన ఎగ్జాంపుల్స్ కన్నింటికి ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అన్నాడండి. ఇదే క్వశ్చనే ఎక్స్ గ్రేటర్ దెన్ 3, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అన్నాడు అనుకోండి. అప్పుడు ఇలా ఇంటర్వెల్ రాయాల్సిన అవసరం. అప్పుడు మనం ఏం రాస్తాము? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4, 5, 6, 7 ఇలా వదిలేస్తాం. లిస్ట్ ఫామ్ రాయొచ్చు. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఎక్స్ ఈజ్ అట్మోస్ట్ 7 అన్నాడండి. ఎక్స్ ఈజ్ అట్మోస్ట్ 7, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం? 7 కంటే తక్కువ ఉన్న న్యాచురల్ నంబర్స్ మాత్రమే రాయాలి. మ్యాక్సిమం 7 అది న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే 1 2 3 4 5 6 7 ఇది అవుతుంది. ఒకవేళ ఇదే క్వశ్చన్నే ఎక్స్ ఈజ్ అట్మోస్ట్ 7, ఎక్స్ బిలాంగ్స్ టు ఐ అన్నాడు అనుకోండి. ఎక్స్ ఇంటీజర్ అయ్యిందని అన్నాడు అనుకోండి. అది పాజిటివ్ ఇంటీజర్ అన్నా కావచ్చు, నెగిటివ్ ఇంటీజర్ అన్నా కావచ్చు. న్యాచురల్ నెంబర్స్ అయితే ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉంటాయి. సో అప్పుడు దీన్ని ఎలా రాస్తాం? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -2 -1 0 1 2 3 4 5 6 7 ఇలా రాస్తామండి. ఇటువైపు మూడు డాట్స్ వదిలేస్తామండి. అంటే అప్ టు -∞ వరకు అన్నమాట. ఈ విధంగా మనము ఇంటర్వెల్ నోటేషన్స్లలో మనము సెట్స్ని, నంబర్ సిస్టమ్ సంబంధించిన సెట్స్ని, న్యాచురల్ నంబర్స్ కావచ్చు, రియల్ నంబర్స్ కావచ్చు, ఇంటీజర్స్ కావచ్చు, రేషనల్ నంబర్స్ కావచ్చు, ఇలా వీటిని మనం రిప్రజెంట్ చేస్తాం. వీ రిప్రజెంట్ లైక్ దిస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డ్రా షేడెడ్ రీజన్ on number line
which represents following intervals. కింద కొన్ని ఇంటర్వెల్స్ ఇస్తానండి నేను, వాటిని నంబర్ లైన్ మీద రీజన్లో షేడ్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అనేది ఆ రీజన్ని షేడ్ చేయాలి మనం. ఫస్ట్ క్వశ్చన్, x belongs to R, x belongs to -infinity to 3, intersection -2 to infinity. We know the set theory. సపరేట్గా ఒక సెక్షనే ఉందండి, సపరేట్గా ఒక క్లాస్, సపరేట్గా ఒక వీడియోనే ఉంటుందండి, ఒక టాపిక్ అనేది చాప్టర్ సెట్స్ అనేది, అందులో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బేసిక్ థింగ్స్ తెలుసు, మీకు యూనియన్ ఏ యూనియన్ బి అంటాము, యూనియన్ సింబల్ ఇది. ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి అని ఇలా రాస్తామండి. ఇంటర్సెక్షన్ కామన్ ఎలిమెంట్స్ రాయడానికి ఇంటర్సెక్షన్ అంటాం, రెండింటిని కలిపి ఒకే సెట్గా రాయడానికి యూనియన్ అంటాం. అండ్ వీ నో దట్ ఏ మైనస్ బి, ఏలో ఉంటాయి కానీ బిలో ఉండవు. బి మైనస్ ఏ, ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ బి బట్ నాట్ ఇన్ ఏ. ఏ కాంప్లిమెంట్, దీన్ని ఏ డాష్ అని కూడా అంటాం, నాట్ ఇన్ ఏ. ఈ సెట్ థీరీస్ అన్ని మీకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, సపరేట్ వీడియోస్ ఉన్నాయండి, వీటి మీద సపరేట్ క్లాసే ఉంటుంది. సో బేసిక్గా జస్ట్ యూనియన్ ఇంటర్సెక్షన్ మీకు తెలుసండి. సో వాటి మీద ఎలా ఉంటాయి అనేది క్వశ్చన్స్ ఇలా ఇచ్చాడండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అన్నాడండి. ఎక్స్ అనేది -∞ to 3 వరకు ఉండాలి, -2 to ఇన్ఫినిటీ వరకు ఉండాలి. ఇంటర్సెక్షన్ ఇచ్చాడండి. కామన్ ఎలిమెంట్స్ రాయమన్నాడు. ఈ రెండింటిలోనూ కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి రాయమన్నాడు. సో ఎలా చేస్తాం? టేక్ ద నంబర్ లైన్. ఇటువైపు స్మాలెస్ట్ రియల్ నంబర్ -∞, ఇటువైపు లార్జెస్ట్ రియల్ నంబర్ ఇన్ఫినిటీ. 3 అండి, -2 అండి. ఫస్ట్ -2 వస్తుందండి లెఫ్ట్ సైడ్, ఇటువైపు 3 ఉంటుంది. ఎక్స్ అనేది -∞ నుంచి 3 వరకు ఉండాలండి, ఏ రియల్ నంబర్ అయినా కావచ్చు వాటి మధ్యలో, ఇంతవరకు. ఇక్కడ 3 ఎక్స్క్లూడ్ అండి, ఓపెన్ ఇంటర్వెల్ ఉంది కాబట్టి. ఇక్కడ -2 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చండి, ఎక్స్ అనేది ఏ రియల్ నంబర్ అయినా కావచ్చు. సో -2 నుంచి అప్ టు ఇన్ఫినిటీ వరకు ఏదైనా కావచ్చు. ఇక్కడ మనం -2ని స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చాడంటే క్లోజ్డ్ కాబట్టి ఇంక్లూడ్ చేయాలి, 3ని ఎక్స్క్లూడ్ చేయాలి, -2ని ఇంక్లూడ్ చేయాలి. ఇంటర్సెక్షన్ అన్నాడండి, కామన్ ఎలిమెంట్స్ రాయాలి. ఈ ఇంటర్వెల్లోను కామన్ ఎలిమెంట్స్ ఏవి అంటే ఇవేనండి, ఇవి కామన్ ఎలిమెంట్స్. ఈ రెండు లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయి ఉంటాయో దాన్ని మనం కామన్ ఇంటర్వెల్గా తీసుకుంటామండి. సో సొల్యూషన్ ఇప్పుడు ఎలా రాస్తామంటే, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ బిలాంగ్స్ టు -2 to 3 వరకేనండి కామన్ ఎలిమెంట్స్ ఇంటర్సెక్షన్ అంటే. సో -2 to 3 అండి. 3 ఓపెన్ అండి, ఎక్స్క్లూడ్ చేయాలి, రౌండ్ బ్రాకెట్, -2 క్లోజ్ చేయాలి, స్క్వేర్ బ్రాకెట్, ఇంక్లూడ్ చేస్తాం. దిస్ ఇస్ ద ఆన్సర్. కామన్ ఇంటర్వెల్స్ రాసే మొదటి. ఇదే క్వశ్చన్ ఇలా ఇచ్చాడండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఐ అన్నాడండి, సేమ్ క్వశ్చనే. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది అంటే ఇంటీజర్లు మాత్రమే రాయాలి, అప్పుడు మనం ఇలా ఇంటర్వెల్ ఫామ్లో రాయాల్సిన అవసరం లేదు. -2కి 3కి మధ్యలో ఉన్న ఇంటీజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎక్స్ప్రెస్ చేయాలి, -2ని ఇంక్లూడ్ చేయొచ్చు. సో -2, -1, 0, 1, 2 అండి. 3 లేదండి, 3 ఎక్స్క్లూడింగ్, ఇవి మాత్రమే ఇంటీజర్. ఒకవేళ దీని క్వశ్చన్లోనే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అన్నాడు అనుకోండి, న్యాచురల్ నెంబర్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, న్యాచురల్ నెంబర్స్ మాత్రమే రాయాలి, ఓన్లీ 1, 2 మాత్రమే వస్తుంది. దట్స్ ఇట్. ఇలా ఇంటర్వెల్స్ని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ బిలాంగ్స్ టు -4, 1 ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ రాయాలి,
-3, 4. దీంట్లో కేస్ ఫస్ట్ ప్రాబ్లం ఏ x బిలాంగ్స్ టు r అయినప్పుడు ఎలా రాయాలి, b x బిలాంగ్స్ టు n అయినప్పుడు ఎలా రాయాలి, c x బిలాంగ్స్ టు i అయినప్పుడు ఎలా రాయాలి. ఇవి మూడు చూస్తాం ఒకసారి. సో ఫస్ట్ నంబర్ లైన్ డ్రా చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం తీసుకోవాలి, కామన్ ఇంటర్వెల్ ఏది తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద కామన్. ఇటువైపు ఇన్ఫినిటీ, ఇది ఎప్పుడు -∞, మధ్యలో 0 ఉంటుందండి, కావాలంటే రాసుకోవచ్చు. -4 to 1 అన్నాడండి. ఫస్ట్ ఇక్కడ -4 ఉంటుందండి, ఇక్కడ 1 ఉంటుందండి. ఎక్స్ అనేది -4కి 1కు మధ్యలో ఉండాలి. 1 ఇంక్లూడ్ చేయాలి, -4 ఎక్స్క్లూడ్ చేయాలి. ఒకటి రౌండ్ బ్రాకెట్, ఒకటి స్క్వేర్ బ్రాకెట్ అండి. సో -4కి 1కు మధ్యలో 1 కెన్ బి ఇంక్లూడెడ్, -4 కెన్ బి ఎక్స్క్లూడెడ్ అండి. -3 to 4 ఉండాలండి. -4కి ఇటువైపు ఉంటుందండి -3, 1కు రైట్ సైడ్లో ఉంటుందండి 4 అండి. ఈ రెండింటి మధ్యలో ఉండాలండి. ఇవి రెండు కూడా ఎక్స్క్లూడ్ చేయాలండి, నాట్ ఇంక్లూడెడ్. ఇప్పుడు రెండిట్లో కామన్గా ఉన్న ఇంటర్వెల్ రాయమన్నాడు. ఇంటర్సెక్షన్ అన్నాడు కాబట్టి కామన్గా ఉన్న ఇంటర్వెల్ రాయమన్నాడు. ఇది రాయాలి. దట్స్ వాట్ వీ హ్యావ్ టు రైట్. అంటే మనం డ్రా చేసిన రెండు లైన్స్ కూడా ఎక్కడైతే కంబైన్ అవుతూ ఉంటాయో అవి రాయాలి మనం. సో -3 నుంచి 1 వరకునండి. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది, ఎక్స్ బిలాంగ్స్ టు -3 to 1. 1ని ఇంక్లూడ్ చేయాలి, -3ని ఎక్స్క్లూడ్ చేయాలి. సో ఎక్స్క్లూడింగ్ అన్నప్పుడు రౌండ్ బ్రాకెట్ ఓపెన్ ఇంటర్వెల్, ఇంక్లూడ్ చేయాలన్నప్పుడు స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్డ్ ఇంటర్వెల్. అదే న్యాచురల్ నెంబర్ అన్నాడు అనుకోండి, మనం న్యాచురల్ నెంబర్స్ మాత్రమే రాయాలి, ఆల్ రియల్ వాల్యూస్ రాయకూడదు. -3కి 1కు మధ్యలో ఏమైనా న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయా? ఇట్ ఈస్ ఓన్లీ 1 నంబర్, దట్ ఈస్ 1 మాత్రమే ఉంది. ఇంటీజర్ అన్నాడు అనుకోండి, -3 కాకుండా -2, -1, 0, 1 అండి. 1 ఇంక్లూడ్ చేస్తాం. ఇవి ఆన్సర్స్. రియల్ నెంబర్ అయినప్పుడు ఎలా ఉంటుంది, న్యాచురల్ నెంబర్ అయినప్పుడు ఎలా ఉంటుంది, ఇంటీజర్ అయినప్పుడు ఎలా రాయాలి, ఆ కామన్ ఇంటర్వెల్స్, కామన్ వాల్యూస్ అనేది. లైక్ దిస్ వీ హ్యావ్ టు రైట్ అండి. ఇలా ఇంటర్వెల్స్ ఫామ్ని మనము రియల్ నెంబర్ సిస్టమ్ని ఇంటర్వెల్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేసి రాస్తామండి. వన్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ ఫామ్ అండ్ వన్ ఈజ్ ఓపెన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ నోటేషన్ ఫామ్స్. ఇలా రాసుకోవాలి. ఇది సెంటెన్స్ అండి, సెంటెన్స్కి సింబాలిక్ ఫామ్ అండి. ఇది ఇంటర్వెల్ నోటేషన్ అండి. ఈ విధంగా మనం ఇంటర్వెల్స్ని మనం రిప్రజెంట్ చేస్తాం. రియల్ నెంబర్స్ సంబంధించినవి కావచ్చు, ఇంటీజర్స్కి సంబంధించినవి కావచ్చు, న్యాచురల్ నెంబర్స్ సంబంధించినవి కావచ్చు. ఒక రియల్ నెంబర్స్కి ఏం చేస్తామండి, ఇంటర్వెల్స్ రాస్తాం. క్లోజ్డ్, ఓపెన్, లెఫ్ట్ ఓపెన్ ఆర్ రైట్ క్లోజ్డ్, లెఫ్ట్ క్లోజ్ ఆర్ రైట్ ఓపెన్. రిమైనింగ్ న్యాచురల్ నంబర్స్కి అయినా సరే, ఇంటీజర్స్కి అయినా సరే మనం ఏం రాయొచ్చు, లిస్ట్ ఫామ్ రాయొచ్చండి. లిస్ట్ రాసేసుకోవచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఇలా లిస్ట్ రాసేసుకోవచ్చు. ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఈ విధంగా ఇంటర్వెల్స్ని మనం రిప్రజెంట్ చేస్తాం.